డైరెక్టరీ ఉంటుంది. సో, నేనేం చేస్తాను జస్ట్ ఆ డైరెక్టరీని కాపీ చేసుకుంటాను. సో, డైరెక్టరీని కాపీ చేసుకొని నేను ఇక్కడ కొంచెం స్పేస్ అయితే ఇస్తాను. సో, ఈ విధంగా నేను నా టాస్క్‌ని అయితే కంప్లీట్ చేశాను. సో, ఇంతే యామిల్ ఫైల్. సో, ఇక్కడ చూడండి ఈ నేమ్ అనేది యాన్సిబుల్ చెప్పిన ఫార్మాట్. దాని తర్వాత నెక్స్ట్ ఏం యూజ్ చేయాలి మనం హోస్ట్ అనేది యూజ్ చేయాలి. ఈ హోస్ట్‌లో నేను ఆల్ అని ఇచ్చాను. ఆల్ అని ఇచ్చినప్పుడు ఏమైపోతుంది అన్ని సర్వర్స్‌లో నాకు యాన్సిబుల్ కంట్రోల్ చేసే అన్ని సర్వర్స్‌లో నాకు నా టాస్క్స్ అనేవి రన్ అవుతాయి. సో, ఆ టాస్క్ ఏంటి? ఫస్ట్ టాస్క్ ఏంటి? నాని అనే ఒక ఫైల్‌ని క్రియేట్ చేయాలి. సెకండ్ టాస్క్ ఏంటి? చిరు అనే ఒక ఫైల్‌ని క్రియేట్ చేయాలి. థర్డ్ టాస్క్ ఏంటి? సీన్ అనే ఒక డైరెక్టరీని క్రియేట్ చేయాలి. సో, దాన్ని క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాం యాన్సిబుల్‌లో మనకి బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో, ఆ మాడ్యూల్స్‌లో ఈ ఫైల్ అనేది ఒక మాడ్యూల్. ఈ ఫైల్ అనేది ఒక మాడ్యూల్. ఆ మాడ్యూల్ లోపల ఒక ప్రీ డిఫైన్డ్ కీస్ అయితే ఉంటాయి. పాత్, స్టేట్ అనే ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్. ఇంకా చాలా ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ ఉంటాయి. యాస్ ఆఫ్ నౌ నా ఎగ్జాంపుల్‌కి ఈ పాత్, స్టేట్ అనేది నాకు ఇంపార్టెంట్ నా ఎగ్జాంపుల్‌కి. ఎందుకంటే ఒక ఫైల్ క్రియేట్ అవ్వాలి. అండ్ ఒక డైరెక్టరీ క్రియేట్ అవ్వాలి కాబట్టి. సో, పాత్, స్టేట్ అనేది ఇంపార్టెంట్. సో, నేను ఆ రెండిటినే యూజ్ చేశాను. ఈ ఫైల్‌లో మనకి చాలా కీవర్డ్స్ అయితే ఉంటాయి. సో, ఇక్కడ మీరు ఎగ్జాంపుల్‌లో చూస్తే యాన్సిబుల్ డాక్యుమెంటేషన్‌లో చూడండి. యాక్సెస్ టైమ్, మోడిఫికేషన్ టైమ్, మోడ్ ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ప్రీ డిఫైన్ కీస్. ఈ ప్రీ డిఫైన్ కీస్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ఫైల్ అనే మాడ్యూల్ నుంచి వచ్చాయి. ఓకేనా? రైట్. సో, ఇప్పుడు ఈ కోడ్ రన్ అవుతుందా? చెక్ చేద్దాం. సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఇప్పుడు యాన్సిబుల్‌లో మనం ఈ ఫైల్‌ని రన్ చేయాలంటే మనకి కమాండ్ ఉంది. యాన్సిబుల్ హైఫన్ ప్లేబుక్ దెన్ క్రియేట్ ఫైల్. క్రియేట్ ఫైల్ ఇచ్చి మీరు ఎంటర్ ఇచ్చారనుకోండి. చూడండి నా ప్లేబుక్ అనేది స్టార్ట్ అయింది. నా ప్లేబుక్ నేమ్ మెయిన్ మోటివ్ ఏంటి? క్రియేటింగ్ ఏ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఇన్ /temp. దాని తర్వాత ఇది బై డిఫాల్ట్‌గా గ్యాదరింగ్ చేస్తుంది ఫ్యాక్ట్స్‌ని. దాని తర్వాత టాస్క్‌లోకి అయితే ఎంటర్ అయింది. నా ఫస్ట్ టాస్క్ ఏంటి ఇక్కడ? క్రియేటింగ్ నాని ఇన్ /temp. సో, ఈ చేంజెస్ ఎక్కడెక్కడ చేంజెస్ చేసింది అని చెప్తుంది. సో, నాకు నా 3 వర్కర్స్‌లో చేంజెస్ అయితే చేసింది. దాని తర్వాత సెకండ్ టాస్క్ ఏంటి? క్రియేటింగ్ చిరు ఫైల్ ఇన్ /temp. ఇక్కడ కూడా నాకు చేంజెస్ అయితే అన్ని 3 సర్వర్స్‌లో అయితే చేంజ్ చేసింది. థర్డ్ టాస్క్ ఏంటి? సీనా డైరెక్టరీ ఇన్ /temp. ఇక్కడ కూడా నాకు నా అన్ని 3 సర్వర్స్‌లో అయితే చేంజ్ అయితే చేసింది. అండ్ దెన్ ప్లే ఒక రీక్యాప్. సో, ఇక్కడ ఎన్ని ఓకేస్ అయ్యాయి? ఎన్ని చేంజెస్ అయ్యాయి? ఒకవేళ సర్వర్ అనేది అన్‌రీచబుల్ అయితే ఇక్కడ నాకు అన్‌రీచబుల్ అనేది చూపిస్తుందనమాట. స్కిప్ అనేది 0 చూపిస్తుంది. రెస్క్యూడ్ 0, ఇగ్నోర్డ్ 0. సో, ఇలా నాకు యాన్సిబుల్ ఇది జస్ట్ యాన్సిబుల్ ఒక అవుట్‌పుట్ అనమాట. ఇప్పుడు మనం వెరిఫై చేద్దాం. నా వర్కర్ 1లోకి వెళ్తాను. సుడో -i పాస్వర్డ్ ఇచ్చేసి నా ఫైల్స్ అనేవి ఎక్కడ క్రియేట్ అయ్యుంటాయి? /temp అనే డైరెక్టరీలో కదా! సో, ఈ టెంప్ లోపల నేను ls అని